వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది, గుర్తుపెట్టుకో. ఆయన ఆశీర్వాదం లేనిది 7 కొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేం. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు. నాకు నిన్నటి నుంచి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే, అన్న మన పెరుమాళ్ పెరటాసి మాసం జరుగుతుంది ఇప్పుడు, తిరుమల శనివారాలు, మన పెరుమాళ్ ఆయనకి అనుమతి లేదు కాబట్టి మీ మాజీ ముఖ్యమంత్రికి దర్శనం కాలేదు అని చెప్పారు. మిత్రులారా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఏం నొప్పి, ఏం బాధ? టీటీడీ చట్టాలు, ఏపీ ఎండోమెంట్ చట్టాలు అన్నీ డిక్లరేషన్ ఇవ్వాలి, చాప్టర్ 18లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు, దళితులు అంటావు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటావు. నువ్వు 4 గోడల మధ్య జరగకపోతే గోడెక్కి చదువు, నాకేమి. 4 గోడల మధ్య కాకపోతే నువ్వు గోడకి బైబిల్ చదివితే కూడా మాకేం అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మేము టీటీడీ ఈఓ గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూయేతరులు, నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది XYZ జగన్మోహన్ రెడ్డా, ఇంకో రెడ్డో, ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము. నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నాడు, నాకే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు. నీకే అంటే ఏమయ్యా నువ్వు చెప్పు? నువ్వు కేవలం పులివెందులకి శాసనసభ్యుడివి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత అహంకారం నుంచి వస్తుంది. నాకే ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు. ఇంకా అహంకారం తగ్గలేదా? 11 స్థానాలకి నిన్ను పరిమితం చేస్తూ కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే అంటున్నావు. ఈరోజు టైం 12 అవుతుంది. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు మధ్యాహ్నం 12 లోపల 24 గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా, ఏ ఒక్కరి దగ్గర నుంచే చెప్పించు, నేనైతే రాజకీయానికి శాశ్వత తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావా? 24 గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా, 24 గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయ దీంట్లో వ్యవస్థలో? మత రాజకీయాలు ఎందుకు తెస్తావు? హిందూ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ, అనంత పద్మనాభ ఆలయంలో కానీ, గురువాయూర్లో కానీ, అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో, చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు కొండ మీద అవకాశం ఉంది. నేను మీ ఆస్తి అడగట్లేదే, జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పట్లు అడగట్లే. మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో నేను స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం. క్లియర్ కట్గా ఉంది మిత్రులారా. దీంట్లో చూడండి, ఏపీ చారిటబుల్ యాక్ట్లో చూడండి, చాప్టర్ 18 ఏం చెప్తా ఉంది? ఒకసారి చదువుకోమని చెప్పండి. క్లియర్ కట్గా చెప్తా ఉంది, నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని. ఇంకో పెద్ద ఆయన అంటాడు, తిరుపతిలో మాజీ చైర్మన్గా 2 సార్లు చేశాడు, సభ్యుడిగా 3 సార్లు చేశాడు. ఎందుకు పెట్టాలి అంట? నీ కూడా అది ఏమన్నా కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు కట్టించిన గుడి అంటున్నా. నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే
ఆయన తీసుకోబో, మాకేం అభ్యంతరం లే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపై ఏదైనా గుడి ఉంటే వెళ్ళి రమ్మని చెప్పాడు, మాకేం అభ్యంతరం లే. ఇది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ రోజు కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అది అచ్చు తప్పో లేకపోతే మాట తప్పో ఉంటుంది. వైసీపీ గూండాలు అనే దాని బదులు బీజేపీ గూండాలని ఉంటారు. బీజేపీలో అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు కానీ ఎవరు ఒకరు కూడా లేరు. మేము ఖచ్చితంగా అలిపిరి దగ్గర సంతకం పెట్టకపోతే అడ్డుకుంటాం. హెచ్చరించాం. హెచ్చరించిన మాట వాస్తవం. ఎందుకంటే గోవిందు భక్తులుగా, వెంకటేశ్వర భక్తులుగా మేము హెచ్చరించాం. కానీ ఏదో గూండాలు బయట నేను కూడా విన్నా, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చారంట. మా తిరుపతిలో ఉన్నటువంటి మా స్ట్రెంత్ చాలయ్యా, నిన్ను అడ్డుకునేదానికి పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి తీసుకోవాల్సిన అవసరం లే. మా స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు, మా నాయకులు, మేము అందరం కాదు చాలు. ఒక్కొక్కరు 1000 మందితో సమానం. మేము ఒక్కొక్కరు 1000 మందితో సమానం. అందుకని బీజేపీని చూస్తే భయం వాళ్ళకి. కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దండి. ఊరికే ఇది పెట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో వస్తుంది, లేకపోతే వాళ్ళే కోడిగుడ్లు వేయించుకొని బీజేపీ వాళ్ళు చేయించారని కూడా చెప్పి ఉండొచ్చు. వాళ్ళే కోడిగుడ్లో టమాటాలు వేసుకొని వాళ్ళ నాయకుల మీద అలాంటి డ్రామాలు ఆడే ఆర్టిస్టులు అంతా ఉన్నారు. దాంట్లో కల్తీ వాళ్ళంతా చుట్టూరు పెట్టుకున్నారు. మొన్ననే మాట్లాడాడు కదా, నందికి పందికి తేలా తెలియని వ్యక్తి ఆయన సుధాకరు. ఆవులో కల్తీ అవుతుందని ఇంకో ఆయన. ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడే కల్తీ వాళ్ళందరినీ చుట్టూరు పెట్టుకొని కల్తీ అయిన పార్టీ మా గురించి మాట్లాడితే ఎట్లండి? ఇప్పుడు ఇవ్వండి, అందరం ఒక్కొక్క పెద్దలాంటి తింటాం. టీటీడీ ఒక వారం రోజుల్లో 3 లక్షల పైచిలుకు మిత్రులారా, 3,16,000, 3,28,000, 3,50,000 రోజు. ఏ రోజు కానీ సంఖ్య తగ్గలేదు. ఏ రోజు కానీ ప్రసాదంను తీసుకోమని చెప్పి సంఖ్య తగ్గలేదు. భక్తుల సంఖ్య కూడా తగ్గలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రోజా గారు, మీ ప్రభుత్వం మార్చిలో మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సప్లై చేసిన ఏఆర్ ఫుడ్స్ ల్యాబ్ రిపోర్ట్లో ఎస్ వాల్యూ 19.77 ఉంది. నువ్వు చదువుకో ఒకసారి. ఈరోజు ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ మేము సప్లై చేసినటువంటి కౌ గీలో 97% ఉంది. 97. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మిగతా వివరాలు మా ఆనంద్ గారు, శ్రీనివాస్ గారు వివరిస్తారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో దేశం, ప్రపంచం తిరుమల వెంకన్న స్వామిని చూస్తున్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది దుస్థితి? మీ వల్ల. ఈ వైసీపీ ఒక దుర్మార్గమైన అరాచక పాలన జరిగింది ఈ రాష్ట్రంలో. కలియుగదైవం వెంకన్న స్వామిని కూడా వదలకుండా మరి భగవంతుని కల్తీ చేయాలని చూశారు. అసలు జగన్మోహన్ రెడ్డే కల్తీ, ఆయనే ఒక కల్తీ రెడ్డి ఆయన. మరి ఆయన చిలక పలుకులు బాగుతున్నాడు. నిన్న మీడియా ముందర మీరు చూసారా లేదో, చిలక పలుకులు. ఏందో ఆయన త్యాగాలు చేసినట్టు, ఆయన హిందువు అయినట్టు, ఆయనదో పెద్ద భక్తుడైనట్టు. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏంటి అసలు? నీ మాట్లాడింది బుద్ధి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి నీకు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు చూశారు. అయ్యా, మీరు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావే, ఎన్ని హిందూ దేవాలయాలను మీరు ధ్వంసం చేశారు, ఎన్ని రథాలు కాల్చారు, అదే రామతీర్థంలో రాముల వారు తల తీశారు. ఒక్కడిని పట్టుకున్నారా మీరు? సిగ్గుందా మీకు మాట్లాడేదానికి? అర్హత ఉందని అడుగుతున్నాను నేను. ఒక్కడిని అరెస్ట్ చేశారా మీ రాష్ట్రంలో? మీ ప్రభుత్వంలో ఒక్కడిని అరెస్ట్ చేశారా? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ దొంగల ముఠా అంతా కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నిన్ను ఎవడు రమ్మని కొండకు వస్తానని చెప్పి ఏంటి ఇది? ఈ డ్రామా ఏంటి? కొండకు వచ్చేదానికి డ్రామా ఏమంత అర్జెంట్? నువ్వేం సాధించావని? వెంకటేశ్వర స్వామి నీకేం కరుణిచ్చాడని నువ్వు కొండకు బరిగిచ్చేది? ఇప్పుడు 151 స్థానాలు తీసుకొచ్చి 11 స్థానాలు పెట్టింది దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? టాపిక్ డైవర్ట్ చేయాల్సింది నువ్వు చూస్తున్నావు టాపిక్ మార్చాలని చెప్పి. నువ్వు తోలిన 10,000 మంది గూండాలని, మీ వైసీపీ గూండాలు కోడిగుడ్లు తెచ్చుకునే విషయం కూడా మాకు తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు. వీళ్ళే దాడి చేయించుకొని బీజేపీ మీదనో, జనసేన మీదనో, తెలుగుదేశం మీదనో నెట్టాలని ఒక నెపంతో. ఎస్, మీరు చేసిన దుర్మార్గం కొండ మీద. మీకు ఈ జన్మాంతరం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు.
మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే మీరందరూ కూడా. మీ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏమని చెప్తున్నాం మేము. మీ పార్టీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది మీకు. ఎందుకంటే దుర్మార్గమైన పనులు చేశారు తిరుమలలో. మీరు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు చేయనటువంటి మోసాలు కాదు, లాస్ట్కి నెయ్యిని కూడా కలుషితం చేసి తినే ప్రసాదాన్ని, అసలు లడ్డు భారతదేశమే కదా ప్రపంచంలో ఏ ఊరికి పోయినా కూడా అంత లడ్డు ఉంటే కళ్ళకద్దుకొని కింద ఒక ముక్క కూడా పడనీయకుండా పరిస్థితి భక్తులు అంత ఆస్వాదించే లడ్డుని కల్తీ చేసింది మీరు. దుర్మార్గమైన పనులు చేసి మా మీద మా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి చూస్తే ఎవరు సహించరు. ప్రజలకు అంతా తెలుసు. నువ్వెంత డ్రామాలు వేసినా, ఎంత నాటకాలు వేసినా, ఎంత నటించినా, జీవించినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వస్తే నువ్వు నిన్న కొండకొచ్చుంటే డిక్లరేషన్ ఇవ్వాలని రాలేదు నువ్వు, ఇంకేమీ కాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరించుకొని పోయినావు. నువ్వు 5 ఏళ్ళు కొండ మీద డిక్లరేషన్ ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఇవ్వకుండా పోవాలని చూస్తావా నువ్వు? అందుకోసమే నువ్వు రాకుండా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని భయపడిపోయి నువ్వు వెనకపోయినావు తప్ప నీకేదో నోటీసులు ఇచ్చారనో ఇటేదో గుండాలు పెట్టారనో కాదు. అసలు నీకు నోటీసు రాలేదు, తప్పుడు నోటీసులు చూపిస్తున్నావు మీడియా ముందు నిలుచుకొని కూర్చొని. ఎంత దుర్మార్గమైన పని అది. ఎవరికో నీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తే 30 యాక్ట్ ఉంది తిరుపతి పట్టణంలో, మీరు పోకూడదు, ఆడ గుమికూడకూడదు, జనాలు ఉండకూడదు అని చెప్పి దాని మీద నోటీసులు కార్యకర్తలకు ఇస్తే, మీ రౌడీ మీ గుండాలకు ఇస్తే నువ్వు నాకు ఇచ్చారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినంత మాత్రం జ్ఞానం లేదా? ఏంటి ఇవన్నీ కూడా? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలుసు, అన్నీ దొరికిపోయినా నువ్వు దొంగవే. త్వరలో అన్నీ కూడా ఇంకా కూడా వస్తాయి బయట. ఖచ్చితంగా మీరు చెప్పకూడదు రోజులు దగ్గరున్నాయి. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.